నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సైనికులకు తెలంగాణ సర్కార్ వరాలు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 2 పడక గదుల ఇళ్ల పథకం గురుకుల పాఠశాలల్లో రిజర్వేషన్లు ఏపీ అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడ్డ మరో అక్రమార్కుడు R&B DEE వద్ద 100 కోట్ల ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వాలన్న హరీష్ భూసేకరణ వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం 430 కిలోల బంగారాన్ని అక్రమంగా అమ్మేసిన నోయిడా సంస్థ DRI సోదాల్లో బట్టబయలు భారీగా పట్టుబడ్డ పాత కొత్త నోట్లు లక్కీ గ్రాహక్ డీజీధన్ వ్యాపార పథకాల్లో నేడు తొలి డ్రా డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకానికి కేంద్రం చర్యలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలు చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు కూచిపూడి నాట్య సమ్మేళనంలో నేడు మహాబృంద నృత్యం గిన్నిస్ బుక్ లో స్థానం కోసం 6,000 మందితో ప్రదర్శన దేశంలో ఇతర రాష్ట్రాల కంటే మిన్నగా తెలంగాణకు చెందిన మాజీ సైనికోద్యోగుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణలో సైనికులకు ఆస్తి పన్ను మినహాయింపు వంటి పలు వరాలు ప్రకటించారు. తెలంగాణలో సైనికులు నిర్మించుకున్న నివాస గృహాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపునిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మాజీ సైనికులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే వారికి 2 పింఛను ఇచ్చే విషయంలో ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకున్న కేసీఆర్ సదరు పింఛను పొందుతున్న మాజీ సైనికోద్యోగి మరణిస్తే ఆ పింఛన్ను అతడి భార్యకు కూడా వర్తింపచేయాలని ఆదేశించారు. యుద్ధంలో మరణించిన సైనిక కుటుంబాలకు అందుతున్న సదుపాయాలు, పరిహారం, సర్వీసులో ఉండి అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు లాంటి కారణాలతో మరణించిన సైనిక కుటుంబాలకు కూడా వర్తింపజేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో సైనిక సంక్షేమ బోర్డులను బలోపేతం చెయ్యాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం 10 జిల్లాల్లో ఉన్న బోర్డులను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 21 జిల్లాల్లో ఏర్పాటు చెయ్యాలని పేర్కొన్నారు. మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సైనిక సంక్షేమ కార్యాలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. సైనికులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి రిజర్వేషన్ కల్పించాలన్నారు. మిలిటరీ నిర్వహించే స్కూళ్లకు రాష్ట్ర గుర్తింపునివ్వాలని సీఎం చెప్పారు. విద్యా సంస్థల్లో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ శిక్షణ తీసుకునే విధంగా విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని తెలిపారు. వరంగల్లో సైనిక స్కూల్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినందున దీనికి సంబంధించి వెంటనే MOU చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనికులు తిరుగుతుంటారని, రాష్ట్రం మారిన ప్రతిసారి వారి సొంత వాహనాలకు తిరిగి జీవితకాల పన్నులు చెల్లించాల్సి వస్తున్నందున దేశంలో ఇప్పటికైనా ఎక్కడైనా పన్ను చెల్లిస్తే తిరిగి తెలంగాణ రాష్ట్రంలో చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించారు. 2 పడక గదుల ఇళ్ల పథకంలో సైనికులకు 2% రిజర్వేషన్ కల్పించాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలోగా రహదారుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై 9 గంటల పాటు అధికారులతో సమీక్షించిన మంత్రి హరీష్ జాతీయ రహదారులకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యమివ్వాలని, భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారులకు సంబంధిత జిల్లా కేంద్రం బాహ్య వలయ రహదారితో అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఉపాధి హామీ పథకం తీరుతెన్నులను మంత్రి హరీష్ రావు సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లోని మార్కెట్ యార్డుల్లో వ్యాపార లావాదేవీలు, గోదాముల నిర్మాణ పనుల పురోగతిని, కొత్తగా రైతు బజార్ల ఏర్పాటు ప్రతిపాదనలను మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల వేతనాలు పెంచుతూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నెలకు 18,000 రూపాయలుగా ఉన్న అధ్యాపకుల వేతనాన్ని 27,000కు పెంచింది. పెంచిన వేతనం ఈ నెల నుంచే అమల్లోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వులతో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3,687 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరనుంది.
విశాఖలో అనీసాకు చిక్కిన రహదారులు భవనాల శాఖ అధికారి సుభాష్ చంద్ర పాత్రో ఆస్తులు బహిరంగ మార్కెట్లో 100 కోట్ల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ విశాలాక్షి నగర్లోని దయాళ్ నగర్ ఇంట్లో సుభాష్ చంద్ర పాత్రోను ప్రశ్నించిన అనీసా అధికారులు విశాఖలోనే 15 చోట్ల ఇళ్ల స్థలాలు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తేల్చారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల పేరిట పెద్ద మొత్తంలో స్థిరాస్తులు ఉన్నాయి. అనీసా అధికారులు అడిగిన ప్రశ్నలకు పాత్రో సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్కు నేరుగా వచ్చిన ఫిర్యాదుతో ఎక్కడా సమాచారం పొక్కకుండా ఆయన ఆస్తులున్న ఉత్తరాంధ్ర జిల్లాలు, హైదరాబాద్లో కేంద్ర బృందాలు సోదాలు నిర్వహించాయి. కొన్ని సమయంలో ప్రభుత్వ విలువ ప్రకారం వీటి విలువ 4 కోట్ల రూపాయల పైనే ఉందని అనీసా అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలో వేరియస్ ప్లేసెస్ లో సెర్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. 4.09 crores డాక్యుమెంటరీ వాల్యూ ఉందో దాంతో ప్రాపర్టీస్ డిటెక్ట్ చేయడం జరిగింది. 60 తులాస్ గోల్డ్, 30 కిలో వరకు సిల్వర్, బ్యాంక్ బ్యాలెన్సెస్ 30 lakhs, ఫిక్స్డ్ డిపాజిట్స్ 10 lakhs, LIC బాండ్స్ 6 lakhs వరకు ఉన్నాయి. చిట్ ఫండ్స్ 20 లక్షల వరకు ఉంది. కృష్ణా డెల్టాను ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా మార్చిన ఘనత ప్రకాశం బ్యారేజ్దేనని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా డెల్టాలోని 4 జిల్లాల్లో తాగు, సాగునీరు అందించే ప్రకాశం బ్యారేజీ 6 దశాబ్దాల చరిత్రను గుర్తు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జలాశయం వద్ద నీటి నిల్వను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. ఈ 60వ సంవత్సరం అడుగిడిన వేళ ఇది భావితరాలకు ఒకసారి గుర్తు చేయాలి. 60వ సంవత్సరం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉత్సవం కూడా జరిపి భావితరాలకి ఈ బ్యారేజ్ ని కాపాడటానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటాం. బ్యారేజ్ పటిష్టకి తగు చర్యలు తీసుకోవడం గానీ, నీరు చెట్టు కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రజల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన లక్కీ గ్రాహక్ యోజన, డీజీ ధన్ వ్యాపార యోజన కింద తొలి డ్రా ఇవాళ జరగనుంది. దీన్ని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ ప్రారంభిస్తారు. లక్కీ గ్రాహక్ యోజన కింద 15,000 మంది వినియోగదారులకు ₹1,000 చొప్పున క్యాష్ బ్యాక్ అందిస్తారు. దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకే వచ్చే 100 రోజుల్లో 100 నగరాల్లో దీన్ని నిర్వహిస్తున్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది. రూపే కార్డులు, ఏఈపీఎస్, యూపీఐ యాప్లు, యూఎస్ఎస్డీ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసేవారు ఈ పథకాలకు అర్హులని వివరించింది. లక్కీ గ్రాహక్ యోజన కింద ప్రతిరోజు లక్కీ వ్యాపారి కింద వారానికి ఒకసారి డ్రా జరుగుతుందని పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న మెగా డ్రా నిర్వహించనున్నట్లు తెలిపింది. నల్లధనాన్ని నిర్మూలించడం ద్వారా బడుగు బలహీన వర్గాల్లో వెలుగు నింపే కార్యక్రమానికి ప్రధాని మోదీ బీజం వేశారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. హైదరాబాద్లో నగదు రహిత లావాదేవీలపై ఓంనగర్ బస్తీవాసులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కార్మికులకు బ్యాంకు ఖాతాల ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని వివరించారు. బాల కార్మిక వ్యవస్థను నిరోధించేందుకు ప్రభుత్వం మొదటిసారిగా కఠిన చట్టాలు తెచ్చిందన్నారు. పాలు కానీ బాలిగా కానీ ఏ రకమైనటువంటి ఒక ఫ్యాక్టరీలో కానీ ఎస్టాబ్లిష్మెంట్ లో కానీ పనిచేయకుండా పూర్తిగా నిషేధం. ఎవరైనా ఇలాంటి ప్రయత్నం చేస్తే 6 మాసాల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఆడుతూ పాడుతూ చదువుకోవాలని ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశం. రద్దయిన నోట్లతో అక్రమార్కులు బంగారం పంట పండిస్తున్నారు. లెక్కల్లో చూపని నగదుతో భారీగా పసిడి కొంటున్నారు. ప్రత్యేక రాయితీ పథకం కింద సుంకం కట్టకుండా దిగుమతి చేసుకున్న 430 కిలోల బంగారాన్ని అక్రమంగా అమ్మి నోయిడాలో ఒక సంస్థ అడ్డంగా దొరికిపోయింది. నల్ల కుబేర్ల వద్ద దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కొత్త నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. నల్లధనం నియంత్రణ చర్యల్లో భాగంగా రెవెన్యూ నిఘా డైరెక్టరేట్ DRI అధికారులు జరిపిన సోదాల్లో ఏకంగా 430 కిలోల బంగారం అక్రమంగా దారిమళ్లిన వ్యవహారం గుట్టురట్టయింది. నోయిడా ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ సంస్థతో పాటు ఆ కంపెనీకి చెందిన పలువురి నివాస ప్రాంతాల్లో 2 రోజుల పాటు లఖనౌ DRI అధికారులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాయితీ పథకం కింద దిగుమతి చేసుకున్న 140 కోట్ల విలువైన పన్నులు లేని బంగారాన్ని ఆ సంస్థ మార్కెట్లో అక్రమంగా విక్రయించినట్లు కనుగొన్నారు. అలాగే 2,48 లక్షల విలువైన పాత నోట్లు, 12 లక్షల విలువైన కొత్త నోట్లు, 80 కేజీల వెండి, 15 కేజీల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు DRI తెలిపింది. ఆ కంపెనీ పరిధిలోని మరో సంస్థకు అధిక మొత్తంలో నగదు బదిలీ చేసినట్లు అధికారులు కనుగొన్నారు. ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ లోహాలు, ఖనిజాల వాణిజ్య కార్పొరేషన్ నుంచి బంగారు నాణేలు, కడ్డీలను కొనుగోలు చేసి పాత నోట్లకు మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలిందని DRI వెల్లడించింది. నిందితులను DRI అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది.
కేరళలోని మలప్పురంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లు పట్టుబడ్డాయి. 2 వ్యక్తుల నుంచి దాదాపు 40 లక్షల విలువైన 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. గుజరాత్లోని భుజ్లో 27,62,000 రూపాయల విలువైన 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కమిషన్ తీసుకుని పాత నోట్లు మార్చి ఇస్తున్నారనే సమాచారంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎటు చూసినా క్రిస్మస్ సందడి నెలకొంది. ప్రార్థనా మందిరాలు యేసు నామంతో మారుమోగుతున్నాయి. క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపేలా చర్చిల్లో ఏర్పాటు చేసిన ఘట్టాలను చూసి భక్తులు పరవశించిపోతున్నారు. ప్రార్థనల అనంతరం క్రైస్తవులు పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుని సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్ మహానగరంలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాల్లో యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపే ఘట్టాల్ని చూడచక్కగా తీర్చిదిద్దారు. గొడ్లచావిడిలో బాలయేసు జనన ఘట్టాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోతున్నారు. యేసుక్రీస్తు ఆరాధన, ప్రత్యేక గీతాలతో ప్రార్థనా మందిరాలు మారుమోగుతున్నాయి. నగర వ్యాప్తంగా ఉన్న చర్చిలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. సికింద్రాబాద్లోని సెయింట్ బసిలికా చర్చి, సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, వెస్లీ చర్చి తదితర చోట్ల భక్తుల కోలాహలం నెలకొంది. వరంగల్లో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. యేసు ప్రార్థనకు తరలివచ్చిన భక్తులతో చర్చీలు కిటకిటలాడాయి. హన్మకొండ, కాజీపేటలోని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో క్రిస్మస్ సందడి నెలకొంది. విద్యుత్ కాంతులతో చర్చీలు అలరారుతున్నాయి. నల్గొండ జిల్లా వ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మత గురువులు క్రీస్తు జననం, మహిమల్ని భక్తులకు వివరించారు. ప్రార్థనల అనంతరం క్రైస్తవులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎటు చూసినా క్రిస్మస్ సందడి నెలకొంది. విజయవాడ రవీంద్ర భారతి పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో క్రిస్మస్ ట్రీని విద్యార్థులు ప్రత్యేకంగా అలంకరించారు. యేసు జననంపై నాటికను విద్యార్థులు ప్రదర్శించారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ నేతలు కేక్ కట్ చేసి మానవాళికి యేసుక్రీస్తు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రార్థనా మందిరాలు కిటకిటలాడుతున్నాయి. ఒంగోలు పాత మార్కెట్ సెంటర్లోని ఆర్సీఎం చర్చిలో క్రిస్మస్ క్రిబ్లు ఆకట్టుకుంటున్నాయి. జేఎంబీ చర్చి ప్రాంగణంలో వేలాది మంది క్రైస్తవులు క్యాండిల్ లైట్ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో క్రిస్మస్ వేడుకలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఏటా 3 రోజుల పాటు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీ. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. చిన్న పెద్ద ప్రార్థనల్లో పాల్గొని యేసును స్తుతిస్తున్నారు. క్రీస్తు పుట్టినరోజును భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో చర్చిల వద్ద శాంతాక్లాజా వేషధారణలు ఆకట్టుకుంటున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లోకరక్షకుడి జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ప్రత్యేకంగా అలంకరించిన చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు. లోకరక్షకుడిని కీర్తిస్తున్నారు. శాంటాక్లాజుల నుంచి బహుమతులు స్వీకరిస్తున్నారు. చర్చిలలో అమర్చిన క్రిస్మస్ ట్రీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
క్రిస్మస్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లోని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ యేసు జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముంబై సెయింట్ మైఖేల్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో వందల మంది పాల్గొన్నారు. ఢిల్లీలోని సాక్రెడ్ హార్ట్ క్యాథెడ్రల్ చర్చిలో యేసుక్రీస్తు ప్రేమతత్వాన్ని బోధించారు. కోల్కతాలోని అన్ని చర్చిల్లో సామూహిక గీతాలాపన జరిగింది. బెంగళూరులో సెయింట్ ఫ్రాన్సిస్ జవేరియస్ చర్చిలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వందల మంది క్రైస్తవులు ప్రార్థనల్లో పాల్గొని పరస్పరం పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. చిన్నారులు శాంటాక్లాస్ దుస్తుల్లో వచ్చి అందర్నీ ఆకట్టుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా విభిన్న రూపాల్లో కేక్లు దర్శనమిస్తున్నాయి. క్రిస్మస్ వేడుకలను విశ్వవ్యాప్తంగా క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రీస్తు జన్మస్థలి పాలస్తీనాలోని బెత్లెహెంకు పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రసంగం చేసిన పోపు ఫ్రాన్సిస్ నేటి తరం పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన చెందారు. క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జన్మస్థలి బెత్లెహేం కళకళలాడింది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది ఈ పట్టణానికి చేరుకున్నారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్ బాసిలికా చర్చిలో జరిగిన వేడుకల్లో పోప్ ఫ్రాన్సిస్ పాల్గొన్నారు. ప్రత్యేక గీతాలాపన అనంతరం క్రీస్తు జన్మ విశేషాలు, ఆయన చూపిన ప్రేమ, చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ వలసలు, పేదరికం, అంతర్యుద్ధాలకు ముగింపు పలకాలని ఆకాంక్షించారు. శ్వేత సౌధంలో చివరిసారిగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బెలారస్లోని మిన్స్క్లో జరిగిన వేడుకల్లో వందల మంది శాంటాక్లాస్ వేషధారణలో పాల్గొన్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్తో పాటు టర్కీలో క్రిస్మస్ వేడుకలు సందడిగా సాగాయి. శ్రీలంక రాజధాని కొలంబోలో పెద్ద క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డుకు చేరువయ్యారు. 73 మీటర్లున్న ఈ చెట్టుపై 6 మీటర్ల పొడవైన మెరిసే నక్షత్రాన్ని అమర్చారు. ఇప్పట్లాగే ఈసారి కూడా అమెరికా, కెనడా రూపొందించిన ఆన్లైన్ శాంటా బహుమతులతో ప్రపంచాన్ని చుట్టివచ్చింది. అనేక మందికి బహుమతులు పంచిపెట్టింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని కృష్ణా తీరంలో ఇసుక, ఇతర ఖనిజాలను వేరే ప్రాంతాలకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ హెచ్చరించారు. కమిషనర్ సహా స్థానిక ఎమ్మెల్యేను కలిసిన అసైన్డ్ భూముల రైతులు వారికి తమ సమస్యలను వివరించారు. భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులతో సమానంగా కౌలు చెక్కులు ఇవ్వాలని కోరారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మరుగున పడిన తెలంగాణ కళల అస్తిత్వం ప్రత్యేక రాష్ట్ర సాధనతో జవసత్వాలు నింపుకుని వెలుగులోకి వస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఈలరత్న గడ్డం నరసయ్య వాయుగాన స్వరాంజలి సీడీ ఆవిష్కరణకు హాజరైన మంత్రి తెలంగాణ కళాకారులకు కేసీఆర్ సర్కార్ సముచిత స్థానం కల్పించి గౌరవించుకుంటోందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో పాల్గొన్న 550 మంది కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చామని కేటీఆర్ చెప్పారు. 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని తెలంగాణ ఐకాసా చైర్మన్ కోదండరాం తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండలో ఐకాసా నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన త్వరలోనే కొత్త జిల్లాల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ కోసం కొత్త బిల్లు తేవడం వల్ల నిర్వాసితులకు అన్యాయం జరుగుతోందని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో మాదక ద్రవ్యాలు, గంజాయి తదితర అక్రమ కార్యకలాపాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI నిఘా కట్టుదిట్టం చేసింది. మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన సంస్థ తాజాగా ₹1 కోటి విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్కు భారీగా గంజాయి వస్తుందన్న సమాచారంతో DRI చేసిన దాడుల్లో విస్తుగొల్పే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. శంషాబాద్ మదనపల్లిలోని ఓ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లిన లారీపై దాడి చేసి మత్తు పదార్థాల అక్రమ రవాణాను DRI అధికారులు గుట్టు చేశారు. విశాఖ నుంచి వచ్చి గంజాయి విలువ ₹1 కోటి వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. DRI అధికారులు, శంషాబాద్ పోలీసులు రాగానే గంజాయిని తరలించే ముఠా వ్యవసాయ క్షేత్రం నుంచి పరారైంది. వీరి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. విజయవాడ వేదికగా జరుగుతున్న కూచిపూడి నాట్య సమ్మేళనంలో నేడు మహాప్రదర్శన జరగనుంది. గిన్నీస్ బుక్లో చోటే లక్ష్యంగా 6,000 మందితో మహాబృంద నృత్యం నిర్వహించనున్నారు. రెండో రోజు జరిగిన కార్యక్రమంలో కూచిపూడి నాట్య గురువులంతా కలిసి ఒకే వేదికపై చేసిన అద్భుత నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిలికాన్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య సమ్మేళనంలో ఇవాళ సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 6,000 మంది నర్తకులు ఏకకాలంలో మహాబృంద నృత్యం చేయబోతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కూచిపూడి మహాబృంద నాట్యంలో పాల్గొనేందుకు నర్తకులు తరలివచ్చారు. నవ్యాంధ్ర నాట్య తరంగం కార్యక్రమం రెండో రోజు పలు నృత్య, యక్షగాన, నృత్య రూపకాలతో పాటు చర్చా కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి. కూచిపూడి నాట్యాచార్యుడు చింతా రవి బాలకృష్ణ ప్రదర్శించిన మోహిని భస్మాసుర యక్షగానం, ఉషా పరిణయం యక్షగానం, కన్యాకుమారి నృత్య రూపకాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. కూచిపూడి నాట్య గురువులు అంతా కలిసి ఒకే వేదికపై నాట్య ప్రదర్శన చేశారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిభట్ల ఆనంద్ చేసిన విజ్ఞప్తి మేరకు దేశంలోని కూచిపూడి నాట్య గురువులు అంతా అడుగులు కలిపి చేసిన నృత్యం కళాభిమానుల హృదయాలను కట్టిపడేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.